అవి బయటికి వస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏమవుతుందా అనేసి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి వాటి నుంచి వాళ్ళ భయాలకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఎంతసేపు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేయడానికి ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది తప్ప ఆడపిల్లలకి రక్షణ కల్పించుదాము అనే ఆలోచన ఏ కోసనా కనిపించట్లేదు. ఖచ్చితంగా దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఎంత ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. అసలు కనుక్కోవడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన మమ్మల్ని ఆపడం అంటే ఇందులో ఖచ్చితంగా ఏవో జరుగుతూ ఉన్నాయని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఆడపిల్లల మాన ప్రాణాల మీద వాళ్ళని రక్షించడానికి దృష్టి పెట్టాల్సిందిగా, ఈ గొడ్లవల్లేరు సంఘటనలో నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందిగా, దిశ లాంటి యాప్స్ని మీరు పేరు మార్చుకున్నా పర్వాలేదు అలాంటి యాప్స్ని పునరుద్ధరించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకు. కానీ మొన్నటి నుంచి చూస్తుంటే అడుగడుగునా కూడా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 29వ తేదీ నైట్ నుంచి విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేశారు. చూసుకుంటే ఒక అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ షవర్ పనిచేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే 30వ తేదీ ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఉదయం 10 గంటలకే. నిన్న మళ్ళీ ఆందోళన, ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది, ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి, జగనన్న బొమ్మలు పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్టీవీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి దాన్ని తొలగించడం. అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది. అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి? 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు, వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించట్లేదు. ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మన డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు, అలాగే సిఐడి చీఫ్ని. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించలేదు? హాస్టల్ క్లోజ్ చేసేసారని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? గంటకు ఒక మాట. మరి మొన్న రాత్రి ఎమ్మెల్యే గారి పిఏ, అలాగే నిన్నంతా కూడా మంత్రి గారు అనుచరులు వీళ్ళందరూ కూడా హాస్టల్ లోపలికి వెళ్ళారు కదా. అప్పుడు లేనిది వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్తే ఎందుకు మీరు ఆపారు అనేది మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఏ లొసుగులు అక్కడ లేకపోతే మీరు ఆపుతారు? ఉన్నాయి కాబట్టే ఏవి బయటకు వస్తాయని మీరు భయపడి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు దీని మీద చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేయడానికి ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది తప్ప ఆడపిల్లలకి రక్షణ కల్పించుదాము అనే ఆలోచన ఏ కోసనా కనిపించట్లేదు. ఖచ్చితంగా దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఎంత ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము.
అసలు కనుక్కోవడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన మమ్మల్ని ఆపడం అంటే ఇందులో ఖచ్చితంగా ఏవో జరుగుతూ ఉన్నాయని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, ఈ దిశ అనేది తెలంగాణలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దిశ యాప్ను తీసుకొచ్చారు. దిశ చట్టం తీసుకొచ్చి అది కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేయడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, డిఎస్పీ స్థాయి అధికారులను పెట్టారు. అలాగే సచివాలయాల్లో ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ మహిళా పోలీసులు వీళ్ళందరూ ఒక మానిటరింగ్ ఉండేది సమాజం మీద, గ్రామాల మీద, వార్డుల మీద. దానివల్ల ఎవరికైనా తప్పు చేయాలంటే ఒక భయం ఉండేది, తప్పు చేస్తే దొరికిపోతాము. ఎంత వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వ్యవస్థ మమ్మల్ని చూస్తూ ఉంది అనేసి ఒక భయం ఉండి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేవారు. ఈరోజు అలాంటి మానిటరింగ్ వ్యవస్థ లేదు, వాటిని నిర్వీర్యం చేసేశారు. ఈరోజు ఏ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లేదు, అలాగే వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు. దానివల్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాము. రోజుకొక హత్య జరుగుతుంది ఆడపిల్లల మీద, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారేమో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్తారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ ధైర్యంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. చూస్తే ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, పక్క నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, సొంత జిల్లాలో నిద్రపోవట్లేదు. రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి. జగనన్న ఆ రోజు మహిళల రక్షణ కోసం బహుముఖ వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు ఏది అలాంటి వ్యవస్థ? హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధించడం, మనోడు అంటూ చెప్పడం, ఇలా గత ముఖ్యమంత్రి గారిని చులకన చేయడానికి ఆవిడ టైం వెచ్చిస్తున్నారు తప్ప ఆడపిల్లల రక్షణ కోసం ఏ కోసమైనా ఆలోచించిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కేసులు నీరు కాచడం కోసం ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ గొడ్లవల్లేరు సంఘటనలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఐజీ, డిఐజీ స్థాయి మహిళా ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి. అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక అతని కింద వర్క్ చేసే సిఐఎస్ఐ స్థాయి వాళ్ళతో విచారణ జరిగితే ఎస్పీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఎన్ని ఆడియోస్, ఎన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఆ స్టూడెంట్స్ని కూడా ఆ సిబ్బందితో దాడి చేయిస్తున్నారు యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్పీ గారు నిన్న ఉదయం ఎటువంటి